నేను ఈరోజు మా అమ్మ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా అమ్మ 10థ్ టాపర్. ఊరు మొత్తం మీద తనే టాప్ స్కోర్ చేసింది. అండ్ ఇంటర్ కూడా చాలా బాగా చదువుకుంది. అలాగే డిగ్రీ కూడా డిస్కంటిన్యూ. అదే టయానికి ప్రపోజల్ వచ్చింది మా ఫాదర్ తోటి. సో, డిస్కంటిన్యూ చేసింది. బిఫోర్ డిస్కంటిన్యూ మేము బేసికల్లీ మేము చర్చ్‌కి వెళ్తాం కాబట్టి చర్చ్‌లో ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చినప్పుడు 90స్‌లో. సో, అప్పుడు ఇలా తను నర్స్ అవ్వాలనుకున్నట్టు చెప్పింది. వాళ్ళేదో చిన్న అప్లికేషన్ ఇచ్చారు. మా మదర్‌ని ఫిల్ చేయమని. సో, తర్వాత మా తాతయ్యకి చెప్పారు, "మీ పాపని తీసుకొని మెడ్రాస్ రమ్మని." సో, అది చాలా బెస్ట్ ఆపర్చునిటీ మా అమ్మకి ఆ టైంలో. అదంతా వదిలేసుకొని పెళ్ళి మా ఫాదర్‌తో ఫిక్స్ అయినాక తర్వాత మా మొత్తం ఆపేసింది. సో, ఇప్పుడు తను హౌస్ వైఫ్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి దాకా. సో, తను ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఏం చెప్తదంటే, నేను అదే టైంలో నన్ను కొంచెం సపోర్ట్ చేసుండుంటే మీ నాన్న, ఖచ్చితంగా నేను ఒక మంచి సాలరీ చేస్తూ ఉండేదాన్ని. ఖచ్చితంగా నేను ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండేదాన్ని అంటది. అది నిజం, ట్రూ. తనకి అంత టాలెంట్ ఉంది. తన స్కిల్ చూసి మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సార్లు షాక్ అవుతారు. చాలా స్కిల్డ్ పర్సన్. సో, అలాంటి వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో కూడా ఇంట్లో ఉన్నారు. అప్పుడంటే ఇప్పుడు మా అమ్మాయి ఎట్లయితే డిగ్రీ అట్లా డిస్కంటిన్యూ చేసుకుందో, సేమ్ అలానే ఇప్పుడు కూడా బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయినోళ్ళు, పెళ్ళిళ్ళయ్యి ఇట్లా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇష్టంగా ఉంటే పర్లేదు. కష్టంగా అలా ఉంటే మాత్రం ఇదిగో లైఫ్‌లో ఇట్లా మా అమ్మలాగా రిగ్రెట్ అయితుందన్నట్టు మాట్లాడాల్సొస్తది మనం గూడా ఫ్యూచర్‌లో. సో, మీకేదైనా డ్రీమ్స్ ఉంటే అవి చెప్పండి. అర్థమయ్యేలా చెప్పండి పేరెంట్స్‌కి కానీ, హస్బెండ్‌కి కానీ. ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేసుకోండి.